చోరీ కేసులలో నిందితులైన 5 హిజ్రాలను శ్రీకాకుళం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 40 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఒక హోండా సిటీ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హిజ్రాలు యాచక వృత్తి చేస్తూ దోపిడీకి పాల్పడేవారని డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు. అక్టోబర్ 3న నడకం గ్రామానికి చెందిన దొంపాక ఆనంద రమణ అనే వ్యక్తి మెడలో చైన్ను హిజ్రాలు కొట్టేస్తారన్నారు. దొంపాక ఆనంద రమణ తన మెడలో చైన్ను హిజ్రాలు దోచుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి కోసం గాలించగా మండపం టోల్గేట్ వద్ద హిజ్రాలను అదుపులో తీసుకున్నామని చెప్పారు. జన సంచారం లేని చోట డబ్బుల కోసం వాహనదారులను ఆపి వారి నుండి బంగారం, నగదు, హిజ్రాలు దోచుకుంటున్నారన్నారు డీఎస్పీ లక్ష్మణరావు. వేరుగట్ట మండలం ఒకటి ఉంది, ఒకటేమో రంపచోడవరం మండలంలో ఉన్నారు, ఒకటేమో పందులో ఉన్నారు. అందరికీ రకరకాల ఏరియాస్ ఉన్నారు కాబట్టి అందరికీ ఉన్న సీట్లు మేము ఓపెన్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ ప్రాపర్టీ కూడా రికవర్ చేసిన ప్రాపర్టీ కూడా ఫిర్యాదుదారులకి కోర్టు ద్వారా త్వరగా మేము అందించడానికి ఏర్పాటు చేస్తాం. ఈ కేసులో ముఖ్యంగా మనకి నర్సంపేట ఎస్ఐ గారు, పోలాగ ఎస్ఐ గారు దగ్గరుండి నడిపించినటువంటి నర్సంపేట సిఐ గారు శ్రీనివాస గారు, వీళ్ళందరూ అభినందనీయులు. మంచి రివార్డు. టీం అంతా కూడా చాలా కష్టపడి పనిచేశారు. కష్టపడి చేసి ఈ కేసులో చాకచక్యంగా మంచి రిజల్ట్ చూపించారు. మన ఈ కేసులో మనకి ఈ ఎఫర్ట్ చేయడానికి మన జిల్లా ఎస్పీ గారు మహేశ్వర్ రెడ్డి సార్, ఐపీఎస్ సార్ కూడా టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, అలాగే మన అడిషనల్ ఎస్పీ క్రైమ్ సార్ పి శ్రీనివాసరావు సార్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మాకు ఈ కేసును ఛేదించడానికి సూచనలు ఇచ్చి ఈ కేసును ముందుకు నడిపించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ టీంలో ఉన్నటువంటి అందరికీ కూడా సూటబుల్ రివార్డ్స్ వచ్చేటట్టుగా నేను ప్రయత్నం చేస్తానని ఈ ప్రెస్ మూలంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మన నర్సంపేట సిఐ గారి ఆధ్వర్యంలో నర్సంపేట సిఐ గారు, పోలాగ ఎస్ఐ గారు, వారి సిబ్బంది కేసులు, నర్సంపేట కేసులు, జీసీగడం, ఇచ్చాపురం, పాల్గొండ, గడుపుకి సంబంధించిన సిబ్బంది 5 ముద్దాయిల్ని అదుపులో తీసుకున్నాయి. 3 కేసుల్లో బంగారు చైన్లు 3 బంగారు చైన్లు రికవర్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక మా కారుని కూడా హోండా సిటీ కారుని రికవర్ చేసినటువంటి సందర్భంలో ఈ ప్రెస్ మీట్ మనకు ముఖ్యంగా తేదీ 3/10/25 నాటి అయినటువంటి ఇష్యూ ఆనంద రమణ అనే ఆయన చైన్ స్నాచింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. చైన్ స్నాచింగ్ కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ఇమీడియట్గా T21/25 కేసు నమోదు చేయడం జరిగింది నర్సంపేట పిఎస్లో. ఈ మనకు ఉన్నటువంటి టెక్నికల్ ఇన్పుట్, ఈ కేసు దర్యాప్తులో నర్సంపేట ఎస్ఐ గారు, తర్వాత పోలాగ ఎస్ఐ గారు టెక్నికల్ ఇన్పుట్ డెవలప్ చేసి దాన్ని ట్రాక్ చేశారు. ట్రాక్ చేసి ఈ కార్ని అవి కూడా ఐడెంటిఫై చేశారు. ముందుగా ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకుని వారి మీద నిఘా పెట్టడం జరిగింది. ఆ నిఘాలో భాగంగా ఈరోజు మండపం టోల్గేట్ దగ్గర ఉన్నటువంటి మన సిబ్బంది కాపు కాసి ఉన్నారు. వీళ్ళు నిఘాలో భాగంగా కాపు కాసి ఉన్న సిబ్బందిని ఈ కార్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. హోండా సిటీ కార్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని ఇంటరప్ట్ చేస్తే అందులో ఉన్నటువంటి నందిగామ నేహ మరియు నలుగురు అదుపులో తీసుకున్నారు. ఇంక్లూడింగ్ కార్ డ్రైవర్. మొత్తం 6 అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 3 గోల్డ్ చైన్స్, ఒకటి 18 గ్రాములు, 18.5 గ్రాములు, ఒకటేమో 9.6 గ్రామ్స్, ఒకటేమో 11.7 గ్రామ్స్. ఈ ఇంటాక్ట్గా ఈ గోల్డ్ చైన్స్ రికవర్ చేయడం జరిగింది వాళ్ళ పొజిషన్లో. ఈ మన నర్సంపేట సంబంధించి ఒక కేసులో మన ఆల్రెడీ T21/25 కేసులో అది ప్రాపర్టీగా గుర్తించాం. అదేవిధంగా జీసీగడం కేసులో ఒక ప్రాపర్టీ నిర్ధారించాం. అలాగే ఇచ్చాపురం కేసులో కూడా ప్రాపర్టీ నిర్ధారించజరిగింది. దీంతో పాటు మనం ఇంకా దర్యాప్తులో భాగంగా మనం ఇంకా క్వశ్చన్ చేస్తే వాళ్ళు వాలంటరీగా పాల్గొనలో ఒక అఫెన్స్ చేసినట్టు, తర్వాత గరుగుబిల్లి పార్తీపురం మన్యం జిల్లా అయినటువంటి పాల్గొండ గరుగుబిల్లిలో కూడా
2 నేరాలు చేసినట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. అది కూడా మనం కన్ఫెషన్లో రికార్డ్ చేయడం జరిగింది. ఇది వీళ్ళని అదుపులో తీసుకొని మనం అరెస్ట్ చేసి అదుపులో తీసుకొని రిమాండ్కి పెడుతున్నాం. ఈ ముద్దాలు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ట్రాన్స్జెండర్స్. పాత కేసులు కూడా ఉన్నాయి. వాళ్ళకి పాత 2 కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా షీట్లు ఓపెన్ చేసి రికార్డ్ కూడా బిల్డప్ చేసి రెసిడెన్స్ లెర్నింగ్ రెసిడెన్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ కాదు పర్మనెంట్ రెసిడెన్స్. ఒకటిదేమో కేరళ మండలం అయి ఉంది,